నందివాడ మండలంలో వరద ముప్పు గ్రామాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించి బాధిత ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. అధికారులు పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక బస్సులో ముంపు గ్రామాలైన తమిరిస, అనమనపూడి, శంకరంపాడు, పోలుకొండ గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు, రైతులతో ఎమ్మెల్యే రాము రోడ్లపైన సమావేశమవుతూ ప్రజల సంరక్షణకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. వాహనాలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకి సైతం మోటార్ బైకు మరియు నీళ్లలో నడుచుకుంటూ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం అందించే బాధ్యత నాదని ఆయన పేర్కొన్నారు. అది ఈ దారి చంద్రాయి డ్రైనేజీ ఢిల్లీ చంద్రాయి డ్రైనేజీ దగ్గర కలవాల్సిన చోట తూలేసి అడ్డం పడ్డాయండి. అదంతా బేసిక్ తీసేమని అక్కడ ఇమీడియట్ గా క్లియర్ చేయాలి. ముందు అది క్లియర్ చేసి మీరు డిఈ గారు ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా ఈయన డిఈ వస్తున్నాడు, ఇరిగేషన్ డిఈ వస్తున్నాడు. మీరు కూడా చెప్పేది ఇక్కడి నుంచి అదే బాబు వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ 20-25 ఏళ్ళ దాకా మునిగినాయి. 20-25 ఏళ్ళ దాకా మునిగినాయి అన్నారు. అయితే రెండోది ఏంటంటే వ్యవసాయం మొత్తం మునిగింది అన్నారు. నీళ్ళన్నీ మనకి నదీస్ కాలం ద్వారా కానీ పొడ మీద కానీ మొత్తం వీటి మీద వస్తున్నాం. మనకే ఎఫెక్ట్ నదీస్ కాలం మీద వచ్చినప్పుడు కూడా ఈ 2-3 రోజులు ఎఫెక్ట్ ఉంటుంది మనకి. ఇంకా 2-3 రోజులు పెరిగే అవకాశమే ఉంది. ఇంకా వాళ్ళు ఉన్నాయి, భయంకరమైన వాళ్ళు ఉన్నాయి. ఇంకా మీరందరూ ఇవన్నీ సరిగ్గా ఆలోచించుకుని సరిగ్గా పనిచేయండి. నేను వచ్చింది మీతో మాట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి. మేము ఉన్నాం, గ్యారంటీ చూస్తాం. నేను ఈ సందు వచ్చాను, ఆ సందు వచ్చాను, ఇటు రాలేదు ఇప్పుడు పెట్టదు నాకు. ఎందుకంటే వచ్చి నేను చూసి నీ పొలం చూస్తే నీది పొలం అని నాకు గుర్తుంటుందా? పొలం అంటే బాగాలేదని నాకు తెలుసు. అన్ని చేస్తాను. మీరు ఎవరైనా కానీ వేరే రకంగా ఏమైనా పెట్టుకోవద్దు. మొత్తాన్ని రెడీ అవ్వండి. మీరు బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి, ముందు ధైర్యంగా ఉండాలి. దీని తర్వాత అంటువ్యాధులు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. మాకు అక్కడ క్యాంపుల్లో ఉంటే డాక్టర్ని పెడుతున్నాం, అన్ని పెడుతున్నాం చెప్పండి. తర్వాత ఏమో పావులు వస్తున్నాయంట, ఇవి వస్తున్నాయంట, అవి వస్తున్నాయంట. చాలా రిస్క్ అయిపోతుంది. అలాంటి రిస్క్ లో సడన్ గా అర్ధరాత్రి దీంట్లో ఎందుకన్నా మరి వాకిట్లోకి వచ్చింది ఇల్లు చెప్పేదేనమ్మా. మీకు ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. ఇంట్లోకి మీకు వచ్చే అవకాశం ఉంది. ఖాళీ చేసి చెప్పేదండి. క్యాంపుకి వస్తే ప్రతి ఒక్కళ్ళకి ఓకే, మీకు ప్రాబ్లం ఉన్న ప్రతి వాళ్ళు క్యాంపుకి వచ్చేయండి. బాగా చూసుకుంటున్నారు, మంచి